భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. గండిపేట మండలంలోని గండిపేట ఉస్మాన్ సాగర్ దగ్గర వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సపోర్ట్ గా హైడ్రా వాక్ నిర్వహించారు. చెరువు చుట్టూ ఏర్పడిన ఆక్రమణలను తొలగించేందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పినారు గండిపేట వెల్ఫేర్ సొసైటీ. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ సొసైటీతో పాటు విద్యార్థులు వారు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ముందుగా హైడ్రాను ఏర్పాటు చేసి రక్షించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. మూడు జార్లు ఇది హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్ నుంచి, ఇది గండిపేట నుంచి, ఇది మన ఆరో వాటర్ రిజర్వ్. ఇప్పుడు ఈ మూడు జార్లో ఈ నీళ్ళు మన తాగే నీళ్ళు. ఇప్పుడు మనము ఈ నీళ్ళు తాగుతున్నాం. బేసిక్లీ దీంట్లో ఉన్న పారాసైట్స్ మనం ఎంత తీసినా ఈ నీళ్ళలో ఉంటాయి, క్లియర్గా ఉన్నా. సో మనం ఈ నీళ్ళని కాపాడితే ఇప్పుడు మనకు ఉన్న నీళ్ళు కూడా ఇక్కడ ఏం తెలుస్తలేదు, కానీ ఈ నీళ్ళు క్లీన్ ఉంటే ఈ నీళ్ళు కూడా క్లీన్ ఉండొచ్చు. సో మనం మన లేక్స్ని కాపాడితే మనని కూడా కాపాడవచ్చు. హైదరాబాద్ లేక్ ఏరియా అనేది డ్రాస్టిక్ రిడక్షన్ అన్నమాట. సో మనం ఖచ్చితంగా మన లేక్స్ ని కాపాడే సమయం వచ్చేసింది. ఇట్స్ హై టైమ్ దట్ వీ టేక్ అ స్టెప్ ఫార్వర్డ్ టు స్టాప్ దిస్ డంపింగ్ ఆఫ్ వేస్ట్, స్టాప్ కన్స్ట్రక్షన్ ఆన్ లేక్ ఏరియా. హైదరాబాద్ మొదట్లో ఎన్ని లేక్స్ ఉండేవి, ఎన్ని లేక్స్, వాటర్ బాడీస్, రిజర్వాయర్స్ అన్ని కలిపితే ఎన్ని వాటర్ బాడీస్ ఉండేవి హైదరాబాద్? ఎవరైనా గెస్ట్ చేస్తారా? ఒక నంబర్ చెప్పచ్చు. ఓకే, ఐ హావ్ 400. ఎనీవన్ ఎల్స్? మొదలైన బిగినింగ్ ఇన్సెప్షన్ లో there were 7,000 lakes. ఈ రోజు ఆ నంబర్ ఎంతకి తగ్గిపోయిందో కెన్ ఎనీవన్ గెస్? హౌ లెస్? 7,000 నుంచి ఇప్పుడు ఎంత తక్కువ అయిపోయిందో చెప్పండి. 99% తగ్గినట్టు అంకుల్ చెప్పిండ్రు ఆన్సర్. వాట్ మ్యాన్? రివర్ ఏరియా అనేది. సో అది ఎందుకు తగ్గింది? బికాస్ ఆఫ్ అవర్ వేస్ట్ డిస్పోజల్. మన కన్స్ట్రక్షన్స్ కానీ వేస్ట్ డిస్పోజల్ కానీ. చెప్పండి ఏంది? ఓకేనా? హైదరాబాద్ జంట నగర వాసులకు దాహాది తీర్చేటువంటి హిమాచార్ గండిపేట జలాశయం పూర్తిగా కనుమరుగపోయింది. ఎఫ్టీఎల్ అనకుండా, బఫర్ జోన్ అనకుండా కబ్జాకు గురైంది. ఆ కబ్జాకు గురైనటువంటి ఈ యొక్క ఎఫ్టీఎల్లో కానీ, బఫర్ జోన్లో కానీ బహుళంతస్తుల మేడలు, దాని తర్వాత ఫామ్ హౌస్లు, ఇవన్నీ కూడా నిర్మాణాలు చేసి ఈ యొక్క ఫిరంగి నాళాలను కూడా మొత్తం కబ్జా చేసినటువంటి ఈ యొక్క వైనం ఇప్పుడు మనం అందరం కూడా చూస్తున్నాం. అయితే ఈరోజు జంట జలాశయాలు పరిరక్షించాలి, ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క పెద్ద జలాశయాలను సంరక్షించాలని చెప్పేసి కూడా ఈ యొక్క మార్నింగ్ వాక్ని మేము పిలుపునిచ్చాము. అయితే ఈ యొక్క మార్నింగ్ వాక్ సక్సెస్ఫుల్ అయిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క జంట జలాశయాలను సంరక్షించడానికి అప్పటి హోంమంత్రి దేవేందర్ గౌడ్ 311 జీవోని అమల్లోకి తెచ్చాడు. అప్పటి నుంచి కూడా ఈ యొక్క ఎఫ్టీఎల్ కానీ, బఫర్ జోన్ కబ్జా కాకుండా ఒక అప్పటి టీడీపీ గవర్నమెంట్ కానీ, దాని తర్వాత చంద్రబాబు నాయుడు కానీ ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. అయినా గత 10 సంవత్సరాల క్రితం ఈ యొక్క 10 సంవత్సరాల నుంచి కూడా ఎఫ్టీఎల్ కానీ, బఫర్ జోన్ కానీ పూర్తిగా కబ్జా గురవుతుంది. ఎఫ్టీఎల్ ల్యాండ్లో వేల ఎకరాలకు సంబంధించినటువంటి మొత్తం కబ్జా అయిపోయింది. అందులో సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు అన్నీ కూడా కబ్జా చేసి దాన్ని ఫామ్ హౌస్ రూపంలో దాన్ని కబ్జా చేసి దాన్ని మొత్తం కూడా కనుమరుగే విధంగా చేస్తున్నటువంటి క్రమంలో మనకు ఈ యొక్క జంట జలాశయాలు మొత్తం పూర్తిగా నీళ్లు రాకుండా
అయినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇవన్నిటి కూడా బఫర్ జోన్ లో ఈ యొక్క నిర్మాణాలు కావచ్చు, బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపట్టినటువంటి సందర్భాలలో పైన ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఈ యొక్క నాళాలన్నీ కూడా ఏదైతే పెరింగి నాళాలు కావచ్చు ఇవన్నీ కూడా కబ్జాకి గురి కావడంతో ఈ యొక్క హిమాయత్ సాగర్ గండిపేట జలాశయాలకు నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. అయితే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత ఈ యొక్క హైడ్రాను తీసుకొచ్చారో అప్పటి నుంచి కూడా ఈ యొక్క ఎఫ్టీఎల్ ల్యాండ్ లో కానీ బఫర్ జోన్ లో కానీ నిర్మించినటువంటి అక్రమ కట్టడాలు పూర్తిగా తొలగించినటువంటి సందర్భాలలో హైడ్రాకి మేము స్వాగతం పలుకుతున్నాం. చైర్మన్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, IPS రంగనాథన్ వీటన్నిటిపై కొరడా గుల్పిస్తున్నారు. మనము రాజేందర్లో ఉన్నటువంటి చెరువును కావచ్చు, దాని తర్వాత ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కావచ్చు, దాని తర్వాత ఖానాపూర్లో నిర్మించినటువంటి ఫామ్ హౌస్ అన్ని కూడా నిలబట్టం చేస్తున్నారు. అయితే హైడ్రాని మేము స్వాగతిస్తున్నాం. హైదరాబాద్ ఉండాలి, హైడ్రాకి సపోర్ట్ గా మనం అందరం ఉండాలని ఒక నినాదంతో మేము ముందుకు వచ్చాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క హైడ్రా వాటి చర్యలను ఆపొద్దు. వారు ఎవరైనా సరే ఎఫ్టీఎల్ ల్యాండ్ కానీ దాని తర్వాత బఫర్ జోన్ కానీ కబ్జా చేస్తే ఎవరైనా సరే వాళ్ళని వదలకుండా వారి గుండెల్లో రైలు పరిగెట్టించి అందరినీ కూడా రేపు మనుగడ ఉండాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.